నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ టీవీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను శ్రీరామదేవుని పూజా విధానం షేర్ చేస్తున్నాను. మాఘమాసంలో చేసుకునే అత్యద్భుతమైన పూజ. ఈ పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్వామివారి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ రామదేవుని పూజ అనేది ఎన్ని వారాలు చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పూజా విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ పూజకి శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని తీసుకోవాలి అండి. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ దీపారాధనకు వాడాలండి. అలాగే ముందుగా పసుపు వినాయకుని చేసుకొని రెడీ చేసుకోవాలి. తాంబూలం వక్కలు కూడా రెడీ చేసుకోవాలి. కరాచీ నూక, ఆవు పాలు, చక్కెర కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పూజలని ముఖ్యంగా మనం కరాచీ నూక, ఆవు పాలు, పంచదార కలిపిన నైవేద్యాన్ని శ్రీరామునికి పెట్టాలి. ముందుగానే ఈ నైవేద్యాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాక పూజను ప్రారంభించాలి. అయితే ఈ పూజని ముఖ్యంగా మాఘమాసంలో 5 గురువారాలు 5 ఆదివారాలు ఈ పూజను చేస్తారు. ఎప్పుడైనా సరే రామదేవుని పూజ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ మనం గురువారం రోజునే మొదలు పెట్టాలి. ఈ పూజని ఎవరైనా చేయొచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేదు, ఆడ మగ అనే తేడా అస్సలు లేదు. ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చు. ముఖ్యంగా పెళ్లి కాని పిల్లల చేత ఈ పూజను చేపిస్తే చాలా మంచిది. కొత్తగా పెళ్ళైన అమ్మాయిల చేత కూడా ఈ పూజను చేయిస్తారు. అలాగే ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. నిజంగా ఈ పూజ చేసిన తర్వాత మన ఇంట్లో ఎంత బాగుంటుందో స్వయంగా మీరే చూస్తారు. అయితే ఈ పూజని మొదటిగా మాఘమాసంలోని గురువారం నాడు మొదలు పెట్టాలి కాబట్టి పూజని ఉదయమైనా సాయంత్రమైనా చేయొచ్చు. మన వీలుని బట్టి మనం ఆ స్వామికి పూజ చేస్తే సరిపోతుంది. ముందుగా మనం పూజ చేయడానికి శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. మనం మంచి బట్టలు వేసుకొని ఈ పూజను మొదలు పెడతారు. మనం పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. అక్కడ తడిగుడ్డ పెట్టి బియ్యం పిండితో ముగ్గులు పెట్టాలి. ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక పీటను పెట్టి దాని మీద రాముని పట్టాభిషేకం ఫోటోని పెట్టాలి. ఫోటోకి గంధం ఇంకా కుంకుమ మురలు పెట్టుకోవాలి. ఆ ఫోటోకి పూలతో అలంకరించుకోవాలి. వినాయకుడిని అలాగే శ్రీరాముని వారికి మనం దీపారాధన చేసుకోవాలి. నైవేద్యం కూడా మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, అది కూడా పెట్టాలి. మనకి ఈ కథ పూర్తిగా ఒక బుక్ రూపంలో దొరుకుతుంది కాబట్టి మీకు ఇంకా ఏ సందేహం ఉండదండి. ఆ బుక్ ప్రకారం మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. ఈ బుక్ మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది, లేదా మనకి ఆన్లైన్లో కూడా PDF దొరుకుతుంది. అయితే ముందుగా మనం వినాయకునికి పూజ చేసుకోవాలి. మనకి చక్కగా ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పుకొని మనం ముందుగా వినాయకునికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ పూజ దిగ్విజయంగా అయిపోవాలి తండ్రి అని చెప్పుకొని వినాయకునికి దీపారాధన చేసుకోవాలి. మొదటగా మనం శుక్లాంబరధరం అనే శ్లోకాన్ని చెప్పి వినాయకుని యొక్క అష్టోత్తర శతనామాలు చదవాలి. ఆ తర్వాత శ్రీరాముని పూజ చేసుకోవాలి. రాముల వారికి ముందుగా అష్టోత్తర శతనామాలు చదివి పూజ అంతా పూలతో కానీ అక్షంతలతో కానీ లేదా కుంకుమతో కానీ అర్చించాలి. తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పెట్టుకుని రామదేవుని వ్రతకథ చదువుకుని ఆ అక్షింతల కథ అయిన తర్వాత వాటిని కొంచెం స్వామి పాదాల దగ్గర వేసి మిగిలినవి మన శిరస్సు మీద వేసుకోవాలి. ఆ తర్వాత తాంబూలం కూడా సీతాదేవికి సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా స్వామివారికి సమర్పించి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న రోజు సాయంత్రం గుడికి వెళ్ళాలి. మనం నైవేద్యం పెట్టిన 5 లడ్డూలలో ఒకటి రామదేవునికి, ఇంకొకటి మనం సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు ఒకటి పంతులు గారికి, 3వది ముత్తైదువుకి, 4వది ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, 5వది మన ఇంట్లో వాళ్ళందరూ తినాలి. పూజ అయిన తర్వాత ముత్తైదువుల్ని పిలిచి ఒక్క ముత్తైదువునైనా సరే మనం పిలిచి తాంబూలం ఇవ్వాలి. మొత్తం 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ అయిపోయాక ఒక 3 ముత్తైదువులైనా సరే ఇంటికి పిలిచి దక్షిణ తాంబూలాలతో పాటు శ్రీరామదేవుని యొక్క వ్రతకథ బుక్ని ఇవ్వాలి. అవైలబుల్గా లేని వాళ్ళు మామూలుగా తాంబూలం ఇచ్చేసినా సరిపోతుంది. తాంబూలం కూడా ఇవ్వడానికి ఎవరు అవైలబుల్గా లేకపోతే అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఈరోజు పూజ చేసిన వాళ్ళు ఉల్లి మరియు వెల్లుల్లి తినకూడదు. ఆ రోజున నేల మీదే పడుకొని ఒంటిపూట భోజనం చేయాలి. అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి టిఫిన్ తినాలన్నమాట. ఈ విధంగా రామదేవుని పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఇంట్లో ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి బాధలు కానీ ఉండవు. ముఖ్యంగా మనకి ఎన్నున్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే దానంతలోటి ఇంకేం ఉండదు కదండి. ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతిగా ఉండాలని ఈ పూజని మంచిగా చేసుకోండి. ఆ సీతారాముల యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కండి. ఈ విధంగా రామదేవుని పూజ మాఘమాసంలో చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.